అల్లు అర్జున్ కాంట్రవర్సీ, పుష్ప 2 కాంట్రవర్సీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేసీకి సంబంధించిన నేతలమని చెప్పేసి కొందరు వ్యక్తులైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం జరిగింది. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ బీఆర్ఎస్ వాళ్ళు, లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో అయితే పోస్టింగ్లు పెడుతున్నారు. సో ఆ దాడి చేసిన వ్యక్తులైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగిన ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, అలాగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇంతకాలం అల్లు అర్జున్ టార్గెట్ గా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క సైతం పుష్ప 2 సినిమాపై కామెంట్ చేయడం జరిగింది. అసలు ఒక స్మగ్లర్ గా నటించినటువంటి సినిమాని, ఒక స్మగ్లర్ ని ఎలా హీరో చేస్తారు, ఎలా దానికి నేషనల్ అవార్డు ఇస్తారు, అసలు జేబీఎం లాంటి ఒక గొప్ప సినిమాకు నేషనల్ అవార్డు ఇవ్వకుండా ఒక స్మగ్లర్ సినిమాకు నేషనల్ అవార్డు ఇస్తారా అని చెప్పేసి సీతక్క అయితే ప్రశ్నించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే ఒక అడుగు ముందుకు వేసి మరి పుష్ప 2 డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ పై ఫైర్ కావడం జరిగింది. ఏకంగా అరే సుకుమార్ హౌలేగా అంటూ, పాతునా కొడక అంటూ తీన్మార్ మల్లన్న అయితే సుకుమార్ పై రెచ్చిపోవడం జరిగింది. అసలు నువ్వు తీసిన సినిమా ఏంటి, నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు, అసలు అందులో ఏమైనా రియలిస్టిక్ గా ఉందా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు. ప్రధానంగా అక్కడ పుష్ప 2 సినిమాలో ఒక దగ్గర ఇటు ఆ సినిమాలో మెయిన్ విలన్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడో అతన్ని ఇటు పుష్ప అల్లు అర్జున్ ని కలపడానికి అక్కడ ఒక సీఎం అయితే ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేశాడు. సో ఆ సందర్భంలో అల్లు అక్కడ ఒక మడుగులాగా ఉంటుంది. సో ఆ మడుగులో అల్లు అర్జున్ అయితే టాయిలెట్ పోస్తాడు. ఆ సందర్భంలో ఐపీఎస్ ఆఫీసర్ ఆ మడుగులోనే ఉంటాడు. సో దాన్ని తీర్మానం వలన తీవ్రంగా ప్రశ్నించాడు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న మడుగులో నీ హీరో తోటి ఒక స్మగ్లర్ తోటి టాయిలెట్ పంపిస్తావా అని చెప్పేసి తీర్మార్ మల్లన్న అయితే ప్రశ్నించారు. సో ఇది గవర్నమెంట్ ఆఫీసర్లను కించపరిచే విధంగా ఉంది అని చెప్పేసి తీర్మార్ మల్లన్న అయితే సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు. ఫైర్ కాదు, ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి సుకుమార్ అయితే ఒక రకంగా తిట్టిపడేశారని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అసలు తగ్గేదేలే అని చెప్పేసి ఇటు డైరెక్టర్ కి, సినిమా హీరోకి, నిర్మాతలకు అందరికీ ఓ రౌండ్ అయితే వేసుకుంటున్నారని చెప్పవచ్చు.